కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొవ్వూరులోని పడుగుపాడు పుచ్చిరెడ్డిపాలెంలోని దామరమడుగులో నిర్వహించిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు నారా లోకేష్ కాపాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే గారికి ఉన్నప్పుడు కాదు నివాళులు అర్పించాల్సిందిగా కోరుతాం. కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పెదవరం వంశీ కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మామూలుగా వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గం, అలాంటి ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు, ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు, 2 రూపాయలకే బియ్యం, లక్షల కొద్ది పేద ప్రజలకి ఇళ్ళు, అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామస్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే బలహీన వర్గాల వారికి